కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాం. మై తెలంగాణ దండాలు. నిజంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ 2 ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం. ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్ట్రంలో. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 4వ విజయం. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. మోడీ గారు ఆదేశం ఇవ్వడం, కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం, దాన్ని మేము అమలు చేయడం, ఒకరికొకరు కోఆర్డినేషన్ తోని అందరు కలిసికట్టుగా ఇవాళ పనిచేయడం వల్ల ఈ 2 ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించినాం. ఈ రోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు వారి మీద విశ్వాసం, నమ్మకంతో ఇలా ఓటర్ మహాశయులందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి, నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న అభివృద్ది నిధులను గుర్తించి, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాశయులందరూ కూడా అంజిరెడ్డి గారికి దాదాపు 5,000 పైగా మెజార్టీ అందించడం, 97,000 పైగా మాకు ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం, చాలా సంతోషం. మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు కొట్లాడిన తీరు, మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయం, మా కార్యకర్తలు మీకోసం జైలుకు పోయిన విషయాన్ని గుర్తించి మాకు ఓట్లేయండి, మా కార్యకర్తలను ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మహాశయులందరూ మాకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారు 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఓటర్ మహాశయులు మనకు ఓటేసి గెలిపించారు. అంజిరెడ్డి గారి మీద విశ్వాసం, ఒక నమ్మకం, గతంలో ఎన్జీఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజానికి సేవ చేయడం, అన్ని విషయాలను గుర్తించినటువంటి ఓటర్ మహాశయులు ఇవాళ మమ్మల్ని గెలిపించారు. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. 2 పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.